హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఈరోజు నేను ఈ సీజన్‌లో ఎక్కువగా దొరికే కాలీఫ్లవర్ తోటి ఒక చక్కటి వంటను చేసి చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ పోసుకొని, అందులో కొంచెం సాల్టు, పసుపు వేసుకొని, కాలీఫ్లవర్‌ను ఇలా చిన్న చిన్న పువ్వులుగా తీసుకొని, ముందే శుభ్రంగా కడిగి పెట్టుకొని, ఇలా బాగా మరుగుతున్న నీటిలో వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. 3, 4 నిమిషాలు బాయిల్ చేసుకొని, ఇలా స్ట్రైనర్‌లోకి తీసేసుకొని ఒక ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఈ కాలీఫ్లవర్ ముక్కలను ప్లేట్‌లో పక్కన పెట్టుకొని ఇప్పుడు కూరకి రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 2, 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక ఒక పావు టీ స్పూన్ పసుపు, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయను, 2 పచ్చిమిర్చి వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 5, 6 టమాటా ముక్కలను వేసుకొని ముక్కలన్నీ కలిసేంత వరకు బాగా గరిటతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ముక్కల్ని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 4, 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత కూరంతా ఒకసారి బాగా గరిటెతో కలుపుకొని ఒక పావు గ్లాసు వాటర్‌ను యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేయడం వలన చక్కగా ఉడుకుతుంది కూర. వాటర్ వేసి ఇలా బాయిల్ అయ్యాక కూర ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని యాడ్ చేసుకొని కూరంతా బాగా కలిసేలా కలుపుకొని ఇందాక కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొంచెం సాల్ట్ వేసుకొని మీరు తినే కారాన్ని బట్టి 2, 3 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. ఉప్పు, కారం అంతా ముక్కలకు పట్టేలాగా ఒకసారి మొత్తం కలుపుకొని మళ్ళీ 4, 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గించుకోవడం వలన కూర బాగా ఉడికి ఉప్పు, కారం అంతా ముక్కలకు పట్టి కూర ఎంతో రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో చేసి పెట్టుకున్న హోమ్మేడ్ గరం మసాలాను హాఫ్ టీ స్పూన్ వేసుకొని మళ్ళీ ఒకసారి కూరంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకొని ఇష్టమైన వారు కొత్తిమీరను యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ టమాటా మసాలా కూర గుమగుమలాడుతూ మంచి రుచితో రోటీలోకి, రైస్‌లోకి, ఫ్లేవర్డ్ రైస్‌లోకి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మన రకరకాల రుచులు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను పెట్టిన వీడియోస్ మీరు వెంటనే చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ రకరకాల రుచులు.